హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ఎవ్రీవన్ క్రియేషన్స్. దిస్ ఈజ్ మీ సుమలత. ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడబోతున్నాం. చాలా ఈజీ అనమాట. ఇది వచ్చేసి ఫెదర్ స్టిచ్, అలాగే రన్నింగ్ స్టిచ్ వస్తే సరిపోతుంది. ఎలాగో చూద్దాము. చూడండి, డిజైన్ వచ్చేసి ముందు నేను రౌండ్ నెక్ డ్రా చేసుకొని స్టోన్ చైన్ అంటించి అటు ఇటు వచ్చేసి స్ట్రైట్ స్టిచ్ కుట్టాను అనమాట. అదే బ్రేక్ స్టిచ్ ఉంటుంది కదా, అది. ఈ స్టిచ్చెస్ ఎలా కుట్టాలి డీటెయిల్గా మీకు నా యొక్క ముందు వీడియోలో కనుక మీరు చూస్తే అర్థమవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి నెక్ సెంటర్ అనమాట. చూడండి, ఇక్కడ వరకు నేను ఎండ్ చేశాను. స్టార్టింగ్ నుంచి కుట్టి ఇక్కడ ఎండ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలాగే సేమ్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కుడితేనే మనకి కొమ్మలు అనేవి పైకి కనిపిస్తాయి. లో మార్క్ చేసుకొని మీరు స్టార్టింగ్ నుంచి పై నుంచి కుట్టుకుంటూ కిందకి రావాలి. అప్పుడే మనకి స్టెమ్స్ అనేవి పైకి ఉన్నట్లుగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఫెదర్ స్టిచ్ ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఫస్ట్ 4 లైన్స్ డ్రా చేసుకొని 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ తోటి నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ మార్కింగ్ ఎలా అంటే మధ్య చుక్క అనేది ఉంటుంది కదా, ఫస్ట్ ఒక లైన్కి 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ మార్క్ చేసుకొని నెక్స్ట్ లైన్ వచ్చేసి ముందు మార్క్ చేసుకున్న పాయింట్స్కి మధ్యలో మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ చూడండి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు మనకి 2 పాయింట్స్ అనేవి మనకి స్ట్రైట్గా ఉంటాయి, 2 పాయింట్స్ అనేది మిడిల్గా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి, చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి మనం మార్క్ చేసుకొని. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయన్నమాట. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న పాయింట్స్ దగ్గరే మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. ఈ స్టిచ్ పేరు వచ్చేసి ఫెదర్ స్టిచ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలీదు. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఇవన్నీ మెయిన్ స్టిచ్చెస్ అనమాట. సో మనకి ఇక్కడ 2 స్టిచ్చెస్ తెలిస్తే సరిపోతుంది. ఈ ఫెదర్ స్టిచ్ అలాగే రన్నింగ్ స్టిచ్ ఉంటుంది కదా, నేను స్టోన్ చైన్ అటు ఇటు కుట్టాను. అలా ఆ 2 స్టిచ్చెస్ తోటి నేను డిజైన్ మొత్తం ఫిల్ చేసేసాను. బాగుంది కదా, చాలా ఈజీ అనమాట. మనకి 50 రూపీస్కే మనకి డిజైన్ అనేది పూర్తయిపోతుంది. జస్ట్ మనకు థ్రెడ్ అలాగే స్టోన్ చైన్ ఉంటే సరిపోతుంది కదా. సో అదనమాట. చూడండి, ఈ విధంగా కొమ్మలు కొమ్మలుగా వస్తుంది. మనం కింద నుంచి చూసినప్పుడు మనం అటు నుంచి స్టార్ట్ చేసాము, కానీ మనం కింద నుంచి చూసినప్పుడే మనకి డిజైన్ అనేది ఎలా ఈ స్టిచ్ అనేది తెలుస్తుంది కరెక్ట్గా ఏంటి అనేది. సో అలాగే నేను ఇక్కడ స్టార్టింగ్లో పర్ల్స్ వేసి కుట్టాను అనమాట. చూడండి, మీరు బీడ్స్ కూడా వేసుకోవచ్చు. మీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి మీరు మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా కూడా గ్రాండ్గా కావాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఏదైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ బిగినర్స్ కోసం నేను కొన్ని స్టిచ్చెస్ని ఎలా కుట్టాలి అనేది కూడా అప్లోడ్ చేశాను. నా ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.